ఎవరు బాబు నువ్వు? ఏమైంది? నేను తప్పిపోయాను. ఎక్కడికి వెళ్తున్నారు? అన్నవరం వెళ్తున్నాం. అవునా? రా 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 రా. బాబు బాబు జాగ్రత్త. ఓ, ఆ, ఆ. అవును, ఈ డాడీయే కదా ఆ రోజు నన్ను ట్రైన్ ఎక్కించిన డాడీ? నువ్వెంత మంచివాడివి డాడీ. నేనే నీ డాడీనని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? హా, ఫస్ట్ మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి. మమ్మీ మమ్మీ మమ్మీ. ఏంట్రా బన్నీ, అప్పుడే నిద్రలేచావా? అవును తాతయ్య. మమ్మీ ఎక్కడా? బన్నీ, అప్పుడే నిద్ర లేచావా? ఉండు, నీకోసం హార్లిక్స్ కలుపుకొస్తాను. వద్దమ్మా, మమ్మీ ఎక్కడా? ఎందుకురా పొద్దున్నే అమ్మని అడుగుతున్నావు? మమ్మీ ఎక్కడుందో చెప్పు తాతయ్య. మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ ఎందుకురా? డాడీ ఫోటో నా దిండు కింద పెట్టింది. డాడీ ఫోటోనా? అవునమ్మా, ఇదిగో చూడు. డాడీయే కదా నన్ను రైలు ఎక్కించింది. డాడీ చాలా అందంగా ఉన్నారు. నాకు చాలా చాలా నచ్చారు. మమ్మీ రాగానే చెప్పండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. అబ్బా, చాలా బాగున్నారు నాన్న. మమ్మీ, డాడీ, నేను. ఏంటండి ఇది? ఏముంది, వసు పెళ్లి కొప్పుకుంది. నేను నమ్మలేకపోతున్నానండి. ఇందులో ఆశ్చర్యం ఏముంది? కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతారు అంటారు. నడిచే కొడుక్కి తండ్రి అవసరం ఉందని వసు అనుకుందేమో. మనతో ఒక్క మాట కూడా చెప్పలేదు. తను చెప్పలేక ఇలా బన్నీ చేత చెప్పించిందేమో. బన్నీ దిండి కింద అభిరామ్ ఫోటో పెట్టిందంటే అర్థం అదే కదా. ఆ ఫోటో వసూనే పెట్టుంటుందా? ఏంటా అర్థం లేని అనుమానం? అది కాదండి, నిన్న మీరు ఫోటో ఇస్తే వసు దాని వంక కన్నెత్తైనా చూడలేదు. అలాంటిది ఈరోజిలా నమ్మలేకపోతున్నానండి. అన్నవరం సత్యనారాయణ స్వామి రాత్రికి రాత్రే వసు మనసు మార్చాడేమో. వెంటనే ఈ విషయం అభిబాబుకు ఫోన్ చేసి చెప్తాను. ఆగండి, బన్నీ విషయం ఏం చేస్తారు?
ఆ విషయం నాకు వదిలేమని ఇప్పటికే 100 సార్లు చెప్పాను. బన్నీకి తండ్రి అవసరమని వసు ఇప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకుంటుందని ఇందాక మీరే కదా అన్నారు. నాకంతా గుర్తుంది సుశీల. ఆ విషయంలో నువ్వేం కంగారు పడకు. వాళ్ళను ఒప్పించే పూచి నాది. అది కాదండి, ఎందుకైనా మంచిది వసును ఒక మాట అడిగి ఫోన్ చేద్దాం. అప్పుడే తొందరపడకండి. ప్రతిదానికి తొందర పెట్టా నువ్వు ఇప్పుడు ఆగమంటున్నావు. ఇంతకీ వసు ఎక్కడా? దోసకాయలు 1 కేజీ ఇవ్వండి. అలాగేనమ్మా. పట్టండమ్మా. నిమ్మకాయలు 1 5 ఇవ్వండి. పచ్చిమిరపకాయలు 1 పావు కిలో ఇవ్వండి. సరేనమ్మా. మంచిగా చూసి చూసే ఇవ్వండి. వేస్తున్నానమ్మా. ఫ్రెష్గానే ఉంటాయమ్మా. ఆకుకూరలు ఫ్రెష్గా లేవేంటండి? ఎండ ఎక్కువ ఉందమ్మా, కాస్త వాడిపోయాయి. సరే. పాలకూర ఎంత? కట్ట 10 రూపాయలమ్మా. అవునా? డ్రైవర్ కారాపు. వాసు, హే పింకీ, అత్తారింటి నుండి ఎప్పుడొచ్చావే? ఈరోజే. ఎలా ఉన్నావు? కొత్తగా పెళ్ళైంది కదా, రొమాంటిక్గా ఉన్నాను ఏయ్, ఏంటి రోడ్డు మీద? కదా, అందుకే ఇంటికి వెళ్దాం. నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఉండు, కాయగూరలు తీసుకుని వస్తా. 3 కట్టలు తీసుకుంటున్నాను. మొత్తం ఎంత అయింది? 100 రూపాయలమ్మా. అబ్బా వసు, తొందరగా రావే. అభి, అమ్మతో నేను నిర్ణయం చెప్పి చాలా మంచి పని చేసావురా. అవునభి, అత్తయ్య చేస్తోంది తప్పు అని తెలిసినా ఎదిరించి చెప్పలేకపోయాను. నీది చాలా మంచి మనసు అభి. ఇప్పుడు నేనేమంత గొప్ప పని చేశానని నన్ను ఇంతలా పొగుడుతున్నారు? లేదురా, నేను నీకంటే ముందు పుట్టినా నీ ఆలోచనలు నాకంటే ముందుంటాయి. ముందు చూపుతో నువ్వు ఆలోచించి గొప్ప పనే. మాకు 2 పిల్లలున్నారభి. వాళ్ళెక్కడో దూరంగా హాస్టల్లో చదువుకుంటున్నారు. చదువు కోసమే అయినా దూరంగా ఉన్న మా పిల్లల్ని మేం గుర్తు చేసుకొని రోజంటూ ఉండదు. అలాంటిది ఆ పిల్లల్ని శాశ్వతంగా వదులుకోమంటే ఏ తల్లికైనా ఎంత బాధగా ఉంటుంది. అలాంటిది ఆ తల్లికి నువ్వు ఆ బాధని తప్పించావు. తల్లి తండ్రి లేనప్పుడు అనాథగా బ్రతకడం వేరు, తల్లి ఉండి దిక్కులేనివాడుగా బ్రతకడం వేరు. ఆ పసి మనసుకి నువ్వు ఆ కష్టం రాకుండా చేస్తున్నావు. నువ్వన్న మాటలకి ఈరోజు అత్తయ్య బాధపడొచ్చు, కానీ తల్లి కళ్ల ముందు సంతోషంగా ఉన్న ఆ పిల్లాడి నవ్వుల్ని చూసి ఏదో ఒక రోజు అత్తయ్య కూడా ఆనందపడతారు. ఆ రోజు నీ నిర్ణయం సరైందని అమ్మే ఒప్పుకుంటుందిరా. అను కీర్తిలతో సమానంగా ఆ పిల్లాన్ని చూసుకుంటుంది. మీ వదినలాగే ఆ అమ్మాయిని కూడా ఇష్టపడుతుంది. ఏంటభి నిశ్శబ్దంగా ఉన్నా?
ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడమంటావు వదినా? మాటల్లో నువ్వు పొదుపని తెలుసు, కనీసం నీ ఫీలింగ్స్ అయినా చెప్పరా. నేను చెప్పడం కాదన్నయ్య, మీరే అర్థం చేసుకోవాలి. ఒక ఆడదాని మనసు ఇంకో ఆడదానికే అర్థమవుతుంది అంటారు. అలాంటిది మగాడి వయ్యుండి ఓ అమ్మాయి బాధని అర్థం చేసుకున్నావు. ఇంతకంటే నిన్నేం అర్థం చేసుకోవాలభి? మీరందరూ అమ్మ గురించి, ఆ అమ్మాయి గురించి, తన కొడుకు గురించి చెప్తున్నారు. నా గురించి ఎవరూ ఆలోచించరేం వదినా. నీ గురించి ఆలోచించబట్టే కదరా ఈ పెళ్లి చేస్తుంది. నేనంటుంది మళ్ళీ చేసుకుంటున్న పెళ్లి గురించి కాదు, నా మొదటి పెళ్లి గురించి. నేనింకా తన్ని మర్చిపోలేకపోతున్నాను. తనింకా నా కళ్ళ ముందే ఉన్నట్టుంది. నిన్నో మొన్నో నన్ను విడిచి వెళ్ళినట్టుంది. ఒక్కొక్కసారి తను ఎక్కడికి వెళ్ళలేదు, నాతోనే ఉంది అనిపిస్తోంది. ఈ కండిషన్లో ఇంకొక అమ్మాయిని ఎలా యాక్సెప్ట్ చేయాలో అర్థం కావడం లేదు. నా పాత జ్ఞాపకాలతో వచ్చే ఆ అమ్మాయిని బాధ పెడతానేమోనని భయంగా ఉంది. ఏం కాదభి, వాళ్ళకి నీ గురించి అన్ని విషయాలు చెప్పాం. ఆ అమ్మాయికి కూడా ఇది రెండో పెళ్లి. అవునరా, తనతో నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇబ్బంది నాకు కాదన్నయ్య, తనకి. మగవాడికి రెండో పెళ్ళి ఒక అవసరం మాత్రమే, కానీ ఆడపిల్లకి రెండో పెళ్ళంటే మరో కొత్త జీవితం. తన గతం ఒక గాయం అయి ఉండొచ్చు. ఈ పెళ్ళి ఆ గాయాన్ని మాన్పే మందని తను అనుకుంటూ ఉండొచ్చు. కానీ నేను ఆ మందుని కాగలనా? మరో గాయాన్నైతే? నువ్వు అలా ఎందుకు చేస్తావభి? నువ్వు చాలా మంచివాడివి. దయచేసి జరిగిందంతా మర్చిపో. నా గతం గాయం కాదు వదినా మర్చిపోవడానికి. పీడకల కాదు, తీరని కల. నేనింకా ఆ కలలోనే ఉన్నాను. కళ జీవితం కాదభి, మెలకువల చేసేదే జీవితం. కలకు మెలకువకు మధ్య స్ట్రగుల్ అవుతున్నాను అన్నయ్య. నాతో నేనే ఫైట్ చేస్తున్నాను. పెళ్ళైతే అంతా సర్దుకుంటుందభి. పాత జ్ఞాపకాలు ఎండుటాకుల్లా రాలిపోయి కొత్త చిగురులొస్తాయి. నీ జీవితం అంతా వసంతమవుతుంది. ఆ ఆశతోనే నీకీ పెళ్లి చేస్తున్నాం. నాకైతే ఏ ఆశ లేదు వదినా. అంతా ఓకే అనుకున్నాక ఇప్పుడేంటి అభి? అంతా ఓకే అనుకున్నది మీరన్నయ్య, నేను కాదు. నువ్వు మేము వేర్వేరు కాదభి, అంతా ఒకటే కదా. అందుకే కదా వదినా చెప్పింది వింటున్నాను. మేమేం చేసినా నీ మంచికే అభి. అభి, నువ్వింకెక్కువ ఆలోచించకు. నువ్వు పెళ్లి చేసుకోవడం మంచి విషయం. నువ్వు తీసుకున్నది మంచి నిర్ణయమే. ఆ అమ్మాయికి భర్త అవుతున్నావు, ఆ పిల్లాడికి తండ్రి అవుతున్నావు. నీ వల్ల 2 జీవితాలు సంతోషంగా ఉండబోతున్నాయి అభి. నా జీవితంలో లేని సంతోషం వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుంది? ఉండనివ్వను. ఒసే పావని, నువ్వు మామూలు పిల్లవు కాదే. కాబోయే తోడికోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నావు. అది ఈ ఇంట్లోకి అడుగు పెట్టదు. ముందు నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తాను. వదిన ఎక్కడా?
బాగా వేడెక్కిన పెనల్లా ఉంది. ఆ వేడికి ఇంకాస్త సెగ తగిలిస్తాను. వదినా, వదినా, ఇక్కడున్నావా? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు వదినా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా ఉంది. ఏం జరిగింది వదినా? నా నోటితో నేను చెప్పలేను వదినా. చెబితే చాడీలంటారు, చెప్పకపోతేనే నీకు ద్రోహం చేసిందా నవ్వుతాను. అయ్యో భగవంతుడా, నాకే ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టావయ్యా? నేనేం పాపం చేశానని? నాకే పాపిష్టి కళ్ళు, చెవులు, నోరు ఇచ్చావు. వెళ్ళొస్తాను వదినా. ఆగొదినా. ఏం జరిగిందో చెప్పి వెళ్ళు. చెప్పాల్సిందేనా? నువ్వు నా మంచి కోరేదానివే అయితే చెప్పు. అయ్యో అయ్యో రామా, నీ మంచిని కోరేవాళ్లలో నేను తప్ప ఎవరుంటారు వదినా? ఏదో నా తలరాత బాగోలేక ఈ ఇంట్లో ఉంటున్నాను అనుకున్నాను, కానీ నీ తలరాత బావుండి నేనిక్కడుంటున్నానని నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. విషయమేంటో చెప్పొదినా. అది విషయం కాదొదినా, విషం. ఆ పావనే లేదు, ఇందాక నేను బట్టలారటానికి బయటకు వెళుతుంటే అక్కడ అభితో మాట్లాడుతోంది. అభితో ఏం చెప్తోందో తెలుసా? వాడు నీతో కరెక్ట్గా మాట్లాడరంట, నీ నోరు మూయించి కళ్ళు తెరిపించారంట. నీకు వయసొచ్చిందే తప్ప బుద్ధి రాలేదంట. నీది గుండె కాదంట, రాతి బండ అంట. పొరపాటున ఆడదానిగా పుట్టావంట. పావని నన్ను అంత మాట అందా? ఇందుకే వదినా నేను చెప్పను అన్నాను. చెబితే నువ్వు నమ్మవు. నీ కోడలిపై నీకు అంత నమ్మకం మరి. అది సరే, అభి ఏమన్నాడు? ఏమంటాడొదినా? వాడికేమో ఈ పెళ్లి చేసుకోవడం సుతారమో ఇష్టం లేకపాయే. పావని ఏమో తనకిష్టమైన అమ్మాయిని తోడుకోడలుగా తెచ్చుకోవాలనుకుంటోంది. ఈ పెళ్ళైతే ఆ ఇద్దరు తోడుకోడళ్ళు నిన్ను ఆట ఆడిస్తారు. ఆ బీరువా తాళాలు, ఇంటి పగ్గాలు మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. నీ పెద్దరికాన్ని ఆటక మీదకి తోసేసి నిన్ను మూలన కూర్చోబెట్టేస్తారు. ఇన్నాళ్ళు రాజసంగా బతికిన నువ్వు వాళ్ళ మోచేతి నీళ్లు తాగాల్సొస్తుంది. నీ వెలుగు ఆరిపోయి చీకట్లో మగ్గిపోతావు. ఏదో నీ మంచి కోరేదాన్ని కాబట్టే ముందే నేను హెచ్చరిస్తున్నాను వదినా. పగిలిపోయిన కుండలో నీళ్లు తాగటం, పట్టు తప్పపోయిన అధికారంతో ఇంటిని శాసించలేం. ఇంట్లో ఉన్న కోడల్ని అదుపులో పెట్టకపోతే వచ్చే కోడలు నిన్ను అదుపులో పెడుతుంది. ఆ తర్వాత మొగుళ్ళని నా బతుకు, మొగుడున్న నీ బతుకు ఒక్కటే అవుతుంది. ఇక నీ ఇష్టం. వెళ్ళొస్తాను.